వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా అబ్రాడ్ అడ్మిషన్ సంబంధించి కూడా కొన్ని వీడియోస్ నేను చేశాను ఆల్రెడీ. కోర్స్ కొన్ని ఇండియన్ ఎగ్జామ్స్, కొన్ని ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కొన్ని, అలాగే ఒలింపియాడ్స్కి సంబంధించి, మెడికల్కి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడతాను. కాబట్టి అబ్రాడ్ అడ్మిషన్స్ గురించి కూడా ఈ మధ్యకాలంలో రష్యా సంబంధించి కానీ, మిగతా కంట్రీస్, ఆక్స్ఫర్డ్, లేకపోతే ఈవెన్ యూసీఎల్లో, కొంచెం ఇంపీరియల్లో, కొంచెం పెద్ద కాలేజెస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అఫ్కోర్స్ స్పెసిఫిక్గా నేను అన్ని దేశాల గురించి నేను మాట్లాడతాను. కాబట్టి ఫర్ మీ ఆల్ కంట్రీస్ ఆర్ ఈక్వల్ యాజ్ ఫర్ యాజ్ అడ్మిషన్ క్రైటీరియా. నేను కాలేజీ బేస్డ్ మాట్లాడతాను కాబట్టి అది రష్యానా, చైనానా, యూఎస్ఆ, యూకేనా, లేకపోతే ఇంకోటి సింగపూర్, మలేషియా అట్లా ఏమి ఉండదు. నెదర్లాండ్ అయినా ఒకటే, అన్నీ ఒకటే. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్, ఈ రెండు పదాల బేసిస్ మీదే జనరల్గా నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా 2025లో ఎవరైతే విద్యార్థులు వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఎందుకంటే నాకు రెగ్యులర్గా కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. ఈవెన్ ఈ రోజు నిన్న కూడా వచ్చారు కొంతమంది. వాళ్ళకి చెప్తున్నాం, సరిగా అర్థం కావట్లేదు పాపం. అంటే మేబీ నాకు మరి వీడియోలో చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మనకు కన్వే చేయడం రావట్లేదా, లేకపోతే వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 2025 సెప్టెంబర్ కదా సార్ వెళ్ళేది, తర్వాత అప్లికేషన్లు ఉంటాయనుకుంటున్నాం మేము, తర్వాత అప్లై చేసుకోలేమో అనుకుంటున్నాము, రిజల్ట్ వచ్చిన 12th రిజల్ట్ వచ్చిన తర్వాత, జేఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అనుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని పక్కన ఉన్న 10 మందికి చెప్పండి. సో దట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వెళ్ళాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ వీడియోస్. 2026 ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో ఆ దేశాన్ని బట్టి, ఆ కాలేజీని బట్టి ఉంటాయి ఏ నెలలో స్టార్ట్ అవడం అనేది. అవి ఎగ్జాక్ట్గా 1 year 1.5 year ముందే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. అన్ని కాలేజీలు కాదు, ప్రీమియర్ కాలేజీలకి, వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి. ప్రపంచంలో ఒక 100-150 కాలేజీలు కొంచెం ప్రీమియర్ అనుకున్నట్లయితే వాటిలన్నింటినీ కూడా కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎర్లీ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. బట్ కాకపోతే రెగ్యులర్ రౌండ్స్ ఉన్నాయి. ఆ రెగ్యులర్ రౌండ్స్, ఎర్లీ రౌండ్ వేరే ఉంటాయి, రౌండ్ 1 రౌండ్ 2 అని వేరు ఉంటాయి యాక్చువల్గా. ఇప్పుడు యూకే ఉంది ఉదాహరణకి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ అండ్ క్యాంబ్రిడ్జ్ అక్టోబర్ 15th అయిపోయింది, ఇంకొండదు. ఇంపీరియల్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, యూసీఎల్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. కానీ సెకండ్ రౌండ్ స్టిల్ ఉంటుంది ఇంపీరియల్కని, యూసీఎల్కని. ఈ ప్రీమియర్ కాలేజీలు కదండి, ఇంపీరియల్ అండ్ యూసీఎల్ మీకు జనవరి దాకా ఉంటుంది. అందువల్ల ఏంటంటే, ఎవరైతే యూకేలో ఇంతకుముందు ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ మిస్ అయ్యారో, ఇంపీరియల్లో అలాంటివి, మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అప్లై చేసినట్లయితే దానికి సంబంధించిన ఎగ్జామ్ మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే 2 times జరుగుద్ది ఎగ్జామ్, ఇంపీరియల్ వాడికి కానీ లేకపోతే యూసీఎల్ వీళ్ళకైతే కాదు. అందువల్ల స్టిల్ ఆ దానికి అప్లై చేయొచ్చు. అది కాక మిగిలిన కాలేజెస్ ఏవైతే రజల గ్రూప్లో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజెస్ ఉన్నాయో అవన్నింటికి కూడా ఇంకా స్టిల్ టైం ఉంది. కాబట్టి రెగ్యులర్గా, అంటే దానికి 2 ఉండవు, అంటే రౌండ్ 1 రౌండ్ 2 అన్ని కాలేజీలకు ఉండవు, బట్ స్టిల్ టైం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ లోపు అప్లై చేయాలి. డిసెంబర్ అప్లై చేయాలంటే మళ్ళీ ఏమంటారంటే జనం, అమాయక జనం, డిసెంబర్ ఎండింగ్ కదా సార్, డిసెంబర్ ఎండింగ్లో అప్లై చేసుకుంటా ఉంటారు. అప్లై చేయడానికి 2 నెలల నుంచి 3 నెలలు పడుతుంది మీరు చేసుకుంటేనే. నేను చెప్పేది అది అప్లై చేయడం అంటే ఇది బటన్ నొక్కడం కాదు, అర్థం చేసుకోండి అమ్మ దయచేసి. చాలా టైం పడుతుంది, కొన్ని నెలలు పడతాయి కొన్ని అప్లికేషన్స్ అయితే. ఇట్స్ నాట్ దట్ జస్ట్ పెట్టడం కాదు. ఎవడో కన్సల్టెన్సీకి వెళ్తే వాడేదో ఫాల్తూ కాలేజీలు టైప్ ఉంటాయి కాబట్టి వాడేదో మీ డీటెయిల్స్ తీసుకుని పంపించేస్తారు, సీట్ వచ్చేస్తుంది. అది వేరు, ఇవి వేరు. కొంచెం పెద్దగా ఇంపీరియల్ కాలేజీకి అప్లై చేయాలంటే చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి దాన్ని ప్లాన్ చేసి చేయాలంటే. కొంచెం ప్రీమియర్ కాలేజీకి ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో ఇంకా 2025కి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంకా టైం ఉంది. కాబట్టి సెకండ్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే అమెరికాలో కూడా ఎర్లీ యాక్షన్స్ అన్నీ అయిపోయినాయి November 1st. కానీ రెగ్యులర్ డెసిషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులర్ డెసిషన్స్ కొన్ని December 1st ఉంటాయి, కొన్ని December 15 ఉంటాయి, కొన్ని January 1st ఉంటాయి. ఈ రెగ్యులర్ డెసిషన్స్కి టైం ఉంది కాబట్టి సేమ్ ఇవి ఐవీ లీగ్స్ అన్నింటికి ఉంటాయి. ఒకే కాలేజీకి డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఎర్లీ అయిపోయింది కాబట్టి రెగ్యులర్ ఏవైతే ఇప్పుడు ఈడీ అయిపోయింది. మిగిలిన ఏవైతే ఉన్నాయో దయచేసి మీరు ఎవరైతే ప్లాన్ చేసుకుందాం అనుకుంటారో అటు యూజీకి ఇప్పటి నుంచే నాకు కనీసం ఆలోచన చేసి ప్లాన్ చేయండి. అట్లాగే పీజీకి ఎవరైతే వెళదాం అనుకుంటారో ఫైనల్ ఇయర్ ఆఫ్ యూజీ, అంటే 3 ఏళ్ళ డిగ్రీ చదివినా, అటు మీరు 4 years డిగ్రీ చదివినా, 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చదివినా, ఎవరైతే ఫైనల్ ఇయర్లోకి ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి. కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు ఎలర్ట్ అయ్యి మీరు అప్లై చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి వెళ్తారు. నెక్స్ట్ ఇయర్ అంటే అయిపోయిన తర్వాత కాదు, ఆ పాయింట్ దయచేసి అర్థం చేసుకోండి. 1 year ముందే స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఉన్న ఎర్లీ రౌండ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి.
అట్లీస్ట్ సెకండ్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి అవకాశం ఉంటుంది. అలాగే యూరోపియన్ కంట్రీస్లో మీరు చూసుకున్నట్లయితే జనరల్గా చాలా కాలేజీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అలా ఉంటాయి. 3 రౌండ్స్, 2 రౌండ్స్, 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్స్ అయిపోయినాయి, సెకండ్ రౌండ్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో అలా మనం బిజినెస్ స్కూల్స్కి ఎవరైనా HEC ప్యారిస్ కానీ, ఇన్సీట్కి కానీ ఇలాంటి ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే అట్లాంటి బిజినెస్ స్కూల్, లండన్ బిజినెస్ స్కూల్ కానీ ఇలాంటి బిజినెస్ స్కూల్స్కి ఏదైనా వెళ్ళాలి, యూరోపియన్ బిజినెస్ స్కూల్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే వేరే ఏదైనా యూరోప్లో ఉన్నటువంటి వేరే కోర్సెస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇంకా టైం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా GRE ఎగ్జామ్ కానీ, IELTS కానీ, TOEFL కానీ ఇలాంటి ఎగ్జామ్ రాయకపోతే ఇంకా టైం ముందు రాసుకోవచ్చు. దానికి ఎక్కువ టైం పట్టదు. అది ఎప్పుడు పడితే అప్పుడు రాసేయచ్చు ఎగ్జామ్. అది SAT లాగా ఏమి ఒక స్పెసిఫిక్ డేట్లో రాయాలనేది చాలా ఎక్కువ డేట్స్ అవైలబుల్గా ఉంటాయి. IELTS కానీ ఇవన్నీ ఎప్పుడైనా సరే తక్కువ టైం ప్రిపేర్ అయ్యి రాసుకోవచ్చు. ఇయర్ వేస్ట్ అవ్వట్లేదు. గ్యాప్ వస్తే గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగి సీట్ ఇవ్వట్లేదు అసలు. 12th అయితే ఇంకా 12th ప్రాబ్లం ఏమవుతుంది, ఏదో మార్కులు వస్తున్నాయని చెప్తారు. పొరపాటు 12th స్కోర్ పడిపోయింది అనుకోండి, ఇంకా సీట్ మళ్ళీ నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆ గ్యాప్ ఇయర్లో మళ్ళీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ప్రొఫైల్ బాగా తక్కువ ఉన్నవాళ్ళు గ్యాప్ ఇయర్ తీసుకోండి. ప్రొఫైల్ బాగున్న వాళ్ళు గ్యాప్ ఇయర్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకుని అడుగుతాడు. ఆ రీసెర్చ్ లేకపోతే ఇంకోటి చేయాలి. అది జనరల్గా మన వల్ల అయ్యే పని కాదు. చాలామంది వాళ్ళు అవ్వదు ఇది. సో ఇబ్బంది పడతారు మీరు. అందుగురించి ఏంటంటే ఎమోషనల్గా కాకుండా ఎగ్జాక్ట్గా మీరు రాసే ఎగ్జామ్ ఏదైతే మీకు ఉందో ఆ ఎగ్జామ్లో ర్యాంక్ ఎంతవరకు వస్తుందా లేదా రాదా అనేది కరెక్ట్గా జడ్జ్ చేసుకునే టైము ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ అయిపోయింది, నవంబర్కి వచ్చాం మనం. ఇప్పుడు జడ్జ్మెంట్ అయిపోతుంది మనకి. మాక్ టెస్ట్లు ఎలా వస్తున్నాయి, మన అవైలబిలిటీ అని. ఇంకా లాటరీ కొడితే వస్తాయి లేదా వచ్చేస్తాయి, ఇంకా పెరిగిపోతాయి, ఇట్లా ఉండవండి. ఆల్మోస్ట్ ఇంకా చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ టైంకి. సిలబస్ అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి డిసిషన్ తీసుకుని మీకు ఏదన్నా అవకాశం ఉంటే, మంచి స్కోర్స్ ఉండి ఫుల్ 100% స్కాలర్షిప్తో వెళ్ళే అవకాశం ఉన్నా, 50% స్కాలర్షిప్తో అవకాశం ఉన్నా, వరల్డ్ టాప్ 100 వెళ్ళే అవకాశం ఉన్నా, ఇక్కడ వచ్చే అవకాశం లేకపోతే అన్నది అండర్లైన్ చేయండి. మళ్ళీ సతీష్ గారు ఫారెన్ ప్రమోట్ చేయడం కాదు, నాకు అన్నీ సమానమే. చైనా లేదు, అమెరికా లేదు, ఇంకోటి లేదు. దేశంలో ఉన్న IIT గురించి కూడా నేను మాట్లాడతాను, ఎయిమ్స్ గురించి మాట్లాడతా, నల్సార్ గురించి మాట్లాడతా, NID గురించి మాట్లాడతా, UCD మాట్లాడతా, వెళ్ళమనే చెప్తా. కానీ అవి వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉండదు, అందరికీ చేత కాదు, అందరి వల్ల అవ్వదు, అన్ని సీట్లు లేవు. మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు, వెళ్ళలేం కదా. ఇప్పుడు IIT ప్రీమియర్ కాలేజీల్లో మళ్ళీ ఇక్కడ రాకపోతే అంటే ఎక్కడ కూడా వస్తుంది కదా అంటారు. అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ప్రీమియర్ కాలేజీల్లో రాకపోతే, ప్రీమియర్ అంటే ఏంటంటే చాలా వీడియోలో చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి అమ్మ. రాకపోతే వేరే చోట ప్రీమియర్ కాలేజీలో వచ్చే అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ చెత్త కాలేజీకి వెళ్ళి MSకి వెళ్తాను అంటే వెళ్ళటం కుదరదు, చాలా వీడియోలో చెప్పాను. జరిగే పనే కాదు. రికమెండేషన్ లెటర్ రాయాలండి, రాసి కూడా ఉండడండి, అర్థం చేసుకోండి. రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ ల్యాబొరేటరీసే లేవు, రీసెర్చే జరగదు. ఈ ఎంసెట్ కాలేజీల్లోనూ, చెత్త చెదారం కాలేజీల్లోనూ, ఆ డీమ్డ్ యూనివర్సిటీస్లోనూ ప్రాజెక్ట్స్ ఉండవు, సమ్మర్ ఇంటర్న్షిప్లు ఉండవు. ఇదేది లేకుండా మనం కష్టపడితేనో, మనం బాగా చదివేస్తేనో, మనం తెలివైనోడు అయిపోతేనో వెళ్ళలేము. ఆపర్చునిటీ మ్యాటర్స్. కోవిడ్ తర్వాత హార్డ్ వర్క్ కంటే కూడా, నీ నాలెడ్జ్ కంటే కూడా ఆపర్చునిటీ ఉన్నవాడే కింగ్. ఇప్పుడు చాలామంది చెప్తారు ఆస్తుంటే గొప్ప కాదురా, డబ్బులు ఉన్నవాడు కింగ్ అంటారు చూసారు. ఇది కూడా అంతే. ఆపర్చునిటీ ఎక్కడ దొరికితే ఆడే కింగ్. ఒక యావరేజ్గా ఉన్న మంచి ప్రీమియర్ కాలేజీలో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, రీసెర్చ్ జరుగుతుంది, ప్రాజెక్టులు ఉంటాయి. ఇంటర్న్షిప్కి అప్లై చేస్తే ఎవడొకడు పిలుస్తాడు. కనీసం 50 మందికి అప్లై చేస్తే ఒకడన్నా పిలుస్తున్నాడు. మిగిలిన కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ డీమ్డ్ కాలేజీల్లోనూ, గీతంలోను, KLUల్లోనూ, లేకపోతే ఎంసెట్ కాలేజీల్లోనూ, ఈ చెత్తా చెదారంలో ఎవరైతే చదువుతున్నారో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్న్షిప్స్ ఎక్కువ మందికి రావడం లేదు. ఎందుకు రావట్లేదంటే కాలేజీ ట్యాగ్. నేను తెలివైనని అంటారు, తెలివైనని నిరూపించుకోవడానికి ప్లాట్ఫారం కావాలి కదా. అది అర్థం చేసుకుని ప్లాన్ చేసుకోండి అమ్మా. అట్లాగే కాలేజీ ఏదైతే మీకు ఉంటుందో, ఒకవేళ మీరు అనుకున్నటువంటిది కంట్రీ ఒకటి కాదు ఇంకో కంట్రీకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, అక్కడ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉండో, ఫీజు తక్కువ ఉన్నప్పుడు ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. స్పెసిఫిక్గా మనకి ఇదే వెళ్ళాలని రూల్ ఏం లేదు. కొన్ని స్టేట్ బోర్డ్స్, లేకపోతే ICSE బోర్డా, CBSE ఎన్ని % వచ్చినాయి, శాట్ ఎగ్జామ్ లేకుండా వెళ్ళొచ్చు అని ఇదో డౌట్ ఉంటుంది. శాట్ ఎగ్జామ్ చాలా కంట్రీస్కి అవసరం లేదు. హాంకాంగ్ అవసరం లేదు, UK లేదు, కెనడా లేదు, ఆస్ట్రేలియా లేదు. చాలా కంట్రీకి శాట్తో పని లేదు. కొన్ని కంట్రీస్కి IELTS అవసరమా? లేదు. కొన్ని కంట్రీస్కి IELTS అవసరం లేదు. కొన్ని కంట్రీస్కి CBSE అవసరమా? అక్కర్లా, స్టేట్ బోర్డుతో వెళ్ళొచ్చు. కొన్ని కంట్రీస్కి PGకి వెళ్ళాలంటే 3 ఏళ్ళ డిగ్రీకి వెళ్ళొచ్చు. కొన్ని కోర్సులకి 4 ఏళ్ళ డిగ్రీ ఉండాలి. కొన్ని వాటికి 3 వెళ్ళొచ్చు. బేకామోడు వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. బిఏవాడు వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. మెడికల్లోడు వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. మెడికల్కి వెళ్ళాలా? కాదు, నాన్ మెడికల్కి వెళ్ళొచ్చు. ఎంపీసోడు మెడికల్కి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఇలా రకరకాల కంట్రీస్లో రకరకాల ఆప్షన్స్, రకరకాల ఎంట్రీ రిక్వైర్మెంట్స్తో, రకరకాల స్కోర్స్తో వెళ్ళి ఉంటాయి, లేనే వెళ్ళి ఉంటాయి. కొన్ని ఎకడమిక్స్ వెయిటేజ్ ఇస్తాడు, కొన్ని ఎకడమిక్స్కి వెయిటేజ్ ఇవ్వడం.
డిగ్రీ జీపీఏ, డిగ్రీ రీసెర్చ్, ఆప్షన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరైనా జాబ్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తే. ఇది ప్లాన్ చేసుకుని మీకున్న ఆప్షన్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అవుట్కమ్ ఏంటి, మనకు వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అని ఎవరన్నా ఆల్రెడీ మీకు మైండ్లో ఉంటే వెళ్దాం అనుకుని ముందే ప్లాన్ చేసుకుని ఈ యొక్క అవకాశం ఏదైతే మీకు ఉందో, ఇప్పుడు ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో 2025 సెప్టెంబర్కి, అటు యూకేకి ఇంకా టైం ఉంది, ఇటు యూజీకి కానీ పీజీకి కానీ, యూరప్కి ఇంకా టైం ఉంది. మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ జనవరి దాకా ఉంటాయి. అట్లాగే యూరప్కి ఒక్కొక్కసారి ఈవెన్ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఉంటాయి. బట్ కొన్ని ఉండవు. ఇప్పుడు ఇటలీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈవెన్ అకామిడేషన్, ఫుడ్. వాళ్ళకి టైం అయిపోతుంది ఆల్రెడీ. వాళ్ళ ఎగ్జామ్ ఒకటి రాయాలి, ఆ ఎగ్జామ్ ఆల్మోస్ట్ డేట్లు అయిపోతున్నాయి. అంటే డేట్ ఆల్రెడీ స్లాట్లు ఓపెన్ అయిపోయినాయి. జర్మనీ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. అట్లాగే మీకు జపాన్ ఇప్పుడు లేదండి. జపాన్ 2025 కూడా క్లోజ్ అయిపోయింది, 26కి ఓపెన్ అయింది. జపాన్ వీడియో చెప్తానండి. జపాన్ 2025కి అయిపోయినాయి, 26కి ప్లాన్ చేయాలి. 2 years ముందే ప్లాన్ చేయాలి జపాన్, 1.5 year ముందు. ఇట్స్ డిఫరెంట్ ప్రొసీజర్. సరే పక్కన పెట్టండి, అది మనం జపాన్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను. రష్యా ఉంది, నవంబర్ 20తో లాస్ట్ డేట్. అది రష్యా ఫుల్ స్కాలర్షిప్తో విత్ ఫ్లైట్ టికెట్లు తెస్తాడు. రష్యా వీడియో చేశాను, దయచేసి వినండి. సో యూజీకి వెళ్ళొచ్చు రష్యా, పీజీకి వెళ్ళొచ్చు, పిహెచ్డీకి వెళ్ళొచ్చు. ఆ వీడియో ఓన్లీ యూజీకి మాత్రమే కాదు. ఆ ఎగ్జామ్ మీరు రాసుకుని నవంబర్ 20లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే చక్కగా రష్యా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఎగ్జామ్ తర్వాత 2 ఎగ్జామ్ ఇంకోటి పెడతారు, ప్రిలిమ్స్ మెయిన్స్ కింద ఉంటాయి. ఈజీగానే ఉంటాయి అనుకుంటే ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈజీ అంటే మళ్ళీ మనిషిని బట్టి, మళ్ళీ ఈజీ అంటే సతీష్ గారు ఈజీ అని కాదు, కానీ ఆ లెవెల్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ దాన్ని బట్టి రాసి వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. దానికి ఏమో శాట్ అక్కర్లేదు, ఐఎల్స్ అక్కర్లేదు. సో ఇట్లాగా ఈ కంట్రీస్కి సంబంధించినటువంటి డెడ్లైన్స్ అన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. మీకున్న అవకాశం ఇండియాలో కానీ లేకపోతే, ఇండియాలో లేకపోతే అండర్లైన్ చేయండి. నేనేమో వదిలేసి వెళ్ళిపోమని చెప్పట్లేదమ్మా, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇక్కడ మంచి ప్రీమియర్ కాలేజ్లో టైర్ 1 కాకపోతే కనీసం టైర్ 2లో అన్న వస్తే తప్ప మీరు బతకడం, ఇప్పుడు జాబులు రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా 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 కష్టం. బయట దేశాలకి టైర్ 3కి వెళ్ళారా ఇంకెందుకు పనికిరాకుండా మొత్తం సంకనాకి పోతాం. ఇంకా దేనికి పనికిరారు ఇక్కడ. మరీ ఘోరంగా ఉంది బయట పరిస్థితి. ప్రీమియర్ కాలేజెస్, టైర్ 1 కాలేజెస్ ఇన్ ద అబ్రాడ్ మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఇండియా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అబ్రాడ్లో అన్ని కంట్రీస్ మీకు రావు. ఏ కంట్రీ వస్తే ఆ కంట్రీకి వెళ్ళిపోవడమే. స్పెసిఫిక్గా ఈ కంట్రీ కావాలి, ఆ కంట్రీ కావాలని ఉంటుంది. ఇందులో ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏముంటావు. అఫ్కోర్స్ నా వీడియోలో ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఎక్కడ పిక్చర్లో రాదు, పక్కన పెట్టండి. చిన్న కాలేజీల్లో ఏమవుతుందంటే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయి, వీక్నెస్ అలవాటు అయిపోయి, పీపీటీలు చదివి, టెక్స్ట్ బుక్ లేకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, రెక్లెస్గా తయారయ్యి, రూట్గా తయారయ్యి, ఇలా డిఫరెంట్గా తయారవుతున్నారు. కొంచెం మంచి కాలేజీలో పడేస్తే నోరు మూసుకుని చదువుతారు. సో అవన్నీ ఆలోచన చేసుకుని చక్కగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడున్న ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా జేఈ రాస్తున్నారు, జేఈలో వచ్చే అవకాశం ఉందా లేదా మీరు అసెస్మెంట్ చేసుకుని ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయండి. ఆల్టర్నేటివ్ కోర్సెస్ కూడా ఇండియాలోనే అప్లై చేయండి. కొంచెం మంచి కాలేజీలు ఏమైనా ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు. చాలామంది స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి అవగాహన లేక అవకాశాలు పోగొట్టుకున్న ఉన్నారు. వాళ్ళందరికీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే ఉంటుంది. పేరెంట్స్కి స్టూడెంట్స్కి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మా అబ్బాయి బాగా తెలివైనడు అని చెప్తానే ఉంటారు, లేదా ఆడు తెలివైనడు అని చెప్తా ఉంటాడు, మార్కులు పెరిగిపోతా అంటాడు. ఇంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చినా లేదంటే హెవీ ఎమోషన్స్. నేను హైదరాబాద్ వదిలేను, పక్కన ఉన్న బెంగళూరు వెళ్ళను, లేదా హైదరాబాద్ అక్కడికి వెళ్ళను, లేదా పక్కన ఉన్న సింగపూర్ వెళ్ళను, ఇలాగే హెవీ ఎమోషన్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లస్ ఎమోషనే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ పక్కన పెట్టి మీరు కరెక్ట్గా ఆలోచించినట్లయితే ఎక్కడ అవకాశం దొరుకుతుంది, ఇండియాలో వేరే కోర్సులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అప్లై చేయాలి. బయట దేశాలకు వెళ్తే ఏ కంట్రీ వెళ్తే మనకు వస్తుంది, ఆ కంట్రీలో స్కాలర్షిప్లు వస్తాయి రావా, వస్తే ఎంత అవుతుంది, ఈ ఆప్షన్స్ మీద మీరు అవగాహన తెచ్చుకుని ఎవరైతే వెళ్దాం అనుకుంటారో దయచేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అప్లికేషన్స్ చేసుకోండి అమ్మా. మీరు అబ్రాడ్ అన్ని దేశాలు ఓపెన్ అయిపోయినాయి. ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు 12th చదువుతున్న విద్యార్థులు కానీ, డిగ్రీ ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కానీ, ఒక 2 ఏళ్ళు జాబ్ చేసినటువంటి విద్యార్థులు, మీకు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ కావాలి అనుకున్నప్పుడు, అందులో అబ్రాడ్ ఉంది అని మీరు అనుకుంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో సేఫ్ మాక్ టెస్ట్లో మంచిగా మార్కులు వస్తున్నాయి, బాగుంది అనుకున్నట్లయితే మీకు భయపడక్కర్లా. ఎందుకంటే మోరాలెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. 2 మెయిన్స్ ఉంటాయి, ఒక మెయిన్స్ పోయినా ఒక మెయిన్స్ వస్తుంది. సో మార్క్స్ 200 లేదా 180, 170 అలా ఉన్నవాళ్ళు పెద్ద ఇబ్బంది ఉండదు. మరి 80 మార్కులు వచ్చి 90 వరకు వచ్చి కానీ పరిగెట్టేస్తాను అంటూ ఉంటారండి. లేదా నీటిలోనే 300, 250 వస్తూ ఉంటుంది, నేను ఫ్రీ సీట్ వస్తూ ఉంటుంది అంటారు. ఇట్లాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ జనరల్గా ప్రాక్టికల్గా ఉండవండి. అంటే మాట కొంచెం కటువుగా లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా మీకు అనిపించినప్పటికీ దయచేసి అందులో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయండి. చాలామంది పాప చివరికి ఎంసెట్లు రాసి పారామెడికల్కి వెళ్ళటం బైపీసీ వాళ్ళు, లేకపోతే ఏదో చిన్న కాలేజీలో బీఎస్సీలు లేదా బీజెడ్సీలు జాయిన్ అవ్వడం, లేకపోతే ఏదో డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏదో అమృతాలోనో, ఎస్ఆర్ఎంలోనో, లేకపోతే జైన్ యూనివర్సిటీలోనో, లేకపోతే అక్కడ ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం, ఇట్లాంటి క్వాలిటీ లేనటువంటి కాలేజీలో జాయిన్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. ముందే కరెక్ట్గా అసెస్మెంట్ కరెక్ట్గా చేసుకోండి, ప్లాన్ చేయండి. లేదు ఇబ్బంది అవుతుంది, 12th స్కోర్ మీద బాగా ఫోకస్ చేయండి, మంచి జీపీ తెచ్చుకోండి, 12th స్కోర్తో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్స్ లేవు, వేరే ఏమైనా జీపీ మీద ఫోకస్ పెట్టాలా, ప్రాజెక్ట్ ఏమైనా చేయాలా, ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి స్ట్రాటజీస్ని మార్చుకుంటూ మీ ప్లాన్ని మార్చుకుని ఫిక్స్ చేసుకోవద్దని. ఫిక్స్ చేసుకుని ఇదే అవుతాను,
ఇదే చేస్తాను అనుకుంటా కుదరదండి. అందరికీ అవకాశం ఉండదు కాబట్టి మీ స్ట్రాటజీస్ని మార్చుకుంటూ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుని చేయండి. అలాగే ఇంటర్న్షిప్స్ కూడా, సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి 2025కి. ఇండియాలో ఉన్న ఇంటర్న్షిప్స్కి ఓపెన్ అయినాయి, అబ్రాడ్లో ఉన్న సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా 2025 సమ్మర్కి ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. అది కూడా మీరు అప్లై చేసుకోండి. ఫిబ్రవరిలో వచ్చి ఇంటర్న్షిప్కి అప్లై చేస్తానంటారు, ఏంటో అర్థం కాదు నా దగ్గరికి వచ్చి. ఎందుకు వస్తారో తెలియదు. జనవరి ఫిబ్రవరిలో ఇంటర్న్షిప్స్ ఉండవు, అవి ముందు నవంబర్లోనే ఓపెన్ అయిపోతే అక్టోబర్లోనే అప్లై చేసుకోండి. సో ముందు అప్లై చేసుకోండి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.